నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే విశ్వాసానికి మూలమైన విశ్వ భగవానుని కులంలో పుట్టడం విశ్వకర్మలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని తెలుగుదేశం నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ తెలిపారు. కల్లూరు పట్టణంలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో విశ్వకర్మ యోజన సంఘం సభ్యులు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో గణపతి పూజ హోమం, నందికోల సేవా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ విచ్చేసి విశ్వకర్మ భగవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ విశ్వకర్మ యోజన సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మదేవుని సప్తమ కుమారుడైన విశ్వకర్మ భగవానుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి రోజున జన్మించారని, విశ్వకర్మ భగవానుని ప్రపంచంలోనే మొట్టమొదటి హస్త కళాకారుడిగా పరిగణిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి రోజున పండుగ వాతావరణంలో కల్లూరు సాయిబాబా దేవాలయం నుండి కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వరకు నందికొల్ల సేవా ఉత్సవాలతో భారీగా విశ్వకర్మలు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. విశ్వకర్మ కులస్తులు విశ్వకర్మ భగవానుని జయంతిని విస్మరించకుండా ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. జయంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్లో విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. అలాగే విశ్వకర్మ భగవానుని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండగ మన విశ్వబ్రాహ్మణ్స్ అందరూ, అలాగే విశ్వానికే మూలమైన మా విశ్వకర్మ భగవానుని గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం మేము. అలాంటి మహానుభావుడిని తలుచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వంశంలో జన్మించడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. అందరూ ప్రతి ఒక్కరూ విశ్వకర్మ భగవాన్ని స్మరించుకుంటూ ఆ మహానుభావుడిని తలుచుకొని మనం అంతా లోకం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మా కల్లూరు ఎస్టేట్లో ఈ విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవం జరిపిస్తున్న ఈ విశ్వబ్రాహ్మణ టీంకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం విశ్వకర్మనే నమః, ఓం గాయత్రి మాతయే నమః. విశ్వకర్మ మాయం జగత్. ముందుగా ఇక్కడికి అనగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలకు విచ్చేసిన పెద్దలు, సభ్యులు, విశ్వకర్మ కుటుంబీకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వయంగా విశ్వకర్మ గాయత్రి ప్రకాశించిన పర్వదినం. ఇటు విశేషమైనటువంటి పర్వదినాన్ని అత్యంత పవిత్రంగా భావించి జగత్ కళ్యాణానికి కారణకుడైన స్వయంభూ గాయత్రి విశ్వకర్మ వేడుకలు ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవనీయులైన టీడీపీ నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ అక్క గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకోవడానికి ఆతిథ్యం ఇచ్చిన సహకరించినటువంటి శ్రీ అశ్వర్థనారాయణ మందిర ధర్మకర్త శ్రీ గౌరవనీయులు మల్లారెడ్డి గారికి మా ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యజ్ఞ యాగాలు జరగడం వల్ల సమస్త మానవాళికి సకల శుభాలు కలుగుతాయని, మనసారా విశ్వకర్మ భగవాన్ ఆయుస్సులు ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం వల్లే కర్నూలు శుభ్రంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరీచర్తారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యేలు గౌరీచర్తారెడ్డి, దస్తగిరి ఈ ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రాజీహార్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరీచర్తారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు అయినప్పటి నుంచి గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాజీహార్ వద్ద స్వచ్ఛ భారత్పై ప్రతిజ్ఞ చేయించారు.
ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతా ఉంది. అక్టోబర్ 2 వరకు, ఈరోజు 17th నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మనమంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనము మహాత్మా గాంధీ కలలు కనేది కూడా అదే. ఎప్పుడైతే గ్రామాలు బాగుంటాయో, నగరాలు బాగుంటాయో అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ పిలుపు మేరకే ఈరోజు మనము మన కర్నూలు కూడా ఇంత బాగా పరిశుభ్రంగా ఉండడానికి కారణము గతంలో మనమంతా ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచే ఈ స్వచ్ఛత పైన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామాల్లో అయితేనేమి నగరంలో అయితేనేమి బాగా క్లీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి. మనం చాలా చూస్తుంటాం, మన కర్నూల్లో ఆవులు చాలా ఎక్కువ, రోడ్లపైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి. అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది. వెటర్నరీ డాక్టర్స్ చాలామంది మనం చాలా చోట్ల చూసాం, అవి చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం గతంలో ప్లాస్టిక్ వాడడం రద్దు చేశాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఏ షాప్కి వెళ్ళినా కానీ మళ్ళీ ప్లాస్టిక్ కవర్లే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను నగరపాలక కమిషనర్ గారికి, ముఖ్యంగా మేయర్ గారికి తెలియజేస్తున్నా, ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తెలియజేస్తున్నాను. అలాగే చెత్త, తడి చెత్త, పొడి చెత్త ద్వారా ఈ యొక్క ఎరువులని తయారు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు ఇలాంటివి ఇంకా మున్ముందుగా చెట్లు నాటడాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన యొక్క పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే కార్పొరేషన్ పాలకవర్గం రాకముందు మీకు అందరికీ తెలుసు కర్నూలు ఎలా ఉండేది అనేది. ఎక్కడ చూసినా డస్ట్బిన్లు, బ్లాక్ స్పాట్లు అనేటివి, అంటే ప్రతి వీధిలో ఒక మూలకు ఎక్కడో ఒక చోట డస్ట్బిన్ ఉండేది. అక్కడ పందులు చాలా చెత్త అంతా తీసుకుపోయి అక్కడ వేసేవాళ్ళు. రోడ్డు విన్నే చాలా గలీజ్గా ఉంటుండే. 200 పైన డస్ట్బిన్లను మేము పాలకవర్గం రాగానే అవి తీసేపించి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా చెత్తను ఇంటి దగ్గరికి వచ్చి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కలెక్ట్ చేసి తీసుకెళ్తారు. మీరు రోడ్ల మీద వేయొద్దు. మనది పైగా కర్నూలు ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఓపెన్ డ్రైనేజ్ కాబట్టి ఆ చెత్త వేయటం వల్ల గాలి కొట్టుకొచ్చి డ్రైన్లు బ్లాక్ అయిపోయి దోమలు ఎక్కువైపోయి జబ్బులకు అవకాశం ఉండే. అవన్నీ తీసేసి అక్కడ మా మున్సిపల్ సిబ్బంది, మా కార్పొరేటర్లు ముగ్గులేసి అలికి ఇక్కడ ఎవరు చెత్త వేయరాదు అటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కు ఉందనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా దీనికి సహకరించడం వల్లనే ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా 197 ర్యాంకులు ఉన్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో మనం పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని 52వ ర్యాంకుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో 2వ ర్యాంకుకు కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కటే రోజు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఒక్కటే రోజు 70,000 మొక్కలు నాటి ఈ మధ్య కాలంలో మీరు మీడియా పరంగా కూడా చూసింటారు. ఆక్సిజన్ లెవెల్లో మనది కూడా బాగా ఇంప్రూవ్ అయింది, మంచి ర్యాంక్ పొజిషన్ లో ఉందన్న సంగతి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే 32వ ర్యాంకులో ఆక్సిజన్ లెవెల్లో మనది కూడా 32వ ర్యాంకు లెవెల్లో ఉంది. అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగైనం. ఇంకా దీన్ని మెరుగుపరచడం కొరకు మీ అందరి సహకారం. అందుకొరకే ఇది ఒక మరొక భారీ కార్యక్రమం కింద తీసుకొని ఖచ్చితంగా దీంట్లో అందరం భాగస్వాములు కావాలి. ఇంకా చెట్లు నాటాలి, ఇంకా చైతన్యవంతమై ఎక్కడ కూడా ప్లాస్టిక్ కార్పొరేషన్ పరిధిలో ఇంకొకటి కూడా ప్లాస్టిక్ మన నిషేధించబడినదని చెప్పేసి దాన్ని కూడా కార్యక్రమం కింద తీసుకొని ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ ఫ్రమ్ కర్నూలు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని చేయటం కూడా జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేశాం, మంచి కార్యక్రమాలు చేశాం, ఇంకా చేస్తాం. కాబట్టి దీనికి మీ అందరి సహకారం. కర్నూలు డస్ట్లెస్ గా
పొల్యూషన్ లెస్గా ప్లాస్టిక్ లెస్ నగరంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దిన రోజునే మనకు టూరిజంగా డెవలప్ అవుతుంది, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, బ్రహ్మాండమైన నగరంగా మనకు మంచి పేరు వస్తుంది. మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలనే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ మీరందరూ సహకరిస్తున్నందుకు ఖచ్చితంగా కర్నూలు ప్రజానికానికి అందరు కూడా కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రంలో జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లాహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా వెల్దుర్తిలో ముస్లింలు కీర్ అల్లాహ్ అక్బర్ అనే నినాదంతో వెల్దుర్తి జమియా మసీద్ నుండి వెల్దుర్తి పాత బస్టాండ్ మీదుగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ సకల మానవాళి మహమ్మద్ ప్రవక్తను ఆదర్శంగా తీసుకొని సత్ప్రవర్తనను, నీతి నిజాయితీలను కలిగి సంఘ వ్యతిరేక చర్యలైన మద్యపానము, జూదము లాంటి వ్యతిరేక చర్యలకు దూరంగా ఉండి దైవభక్తితో సత్ప్రవర్తన కలిగి జీవితాన్ని సన్మార్గంలో జీవించాలని, ప్రవర్త యొక్క ఆచరణలను కొనసాగించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ జీవనాన్ని కొనసాగించాలని సందేశం ఇచ్చారు. అనంతరం ముస్లిం యువకులు బస్టాండ్లో మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు మిఠాయిలు, పండ్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు. మిలాదున్ నబీ అనగా మొహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు శుభదినము. ఈరోజు ప్రపంచ ప్రవక్త, అందరి దయగలవాడు, ఆపద్బాంధవుడు, కరుణామూర్తి అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు జన్మించారు. ఆయన ప్రపంచ ప్రవక్త, శాంతి దూత, అందరి సమాజం బాగుండాలని కలుగుతున్నటువంటి మహాప్రవక్త గారు. ఆయన సహనమూర్తి. ఎందరో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా సహనంగా ఆయన అందరకు, ప్రపంచ ప్రజలకు అందరికీ కూడా మంచి సందేశం ఇచ్చినట్టు ఆయన యొక్క జన్మదినము మనమంతా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన ప్రపంచ ప్రవక్త మంచి సందేశాలు ఇచ్చారు. ప్రపంచ ప్రజలందరూ కూడా అందరూ కూడా కలిసి ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు. ఎందరో అనాథలను దగ్గర తీసుకున్నారు. అదేవిధంగా ఈ మన భారతదేశంలో కూడా అందరం కూడా అన్నదమ్ముల్లా ఒక తల్లి పిల్లల కలిసి ఉండాలని కూడా మనము సందేశం తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క ప్రవక్త యొక్క అడుగుజాడల్లో అందరం నడిచి మంచి మార్గంలో నడిచి ఈ శాంతి కోసం ప్రయత్నం చేయాలని కూడా ఆయన సందేశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మన జన్మదిన ఆయన దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఆయన సహాబాలను ఎంపిక చేసి ప్రతి ఒక్క సహాబాని ప్రతి ఒక్క ప్రాంతానికి పంచి ముస్లిం నియమాన్ని వ్యాప్తి చేశారు. దీనిలో 330 మంది సహాబాలు ఆయన చెప్పినట్టు దీని వ్యాప్తి కోసము వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆకులు, వాళ్ళ భారతీయులను కూడా త్యాగం చేశారు. అటువంటి త్యాగము దేవుడు మొహమ్మద్ రసూలుల్లాహ్ ఆయన కింద తర్వాత తాబేయిలు, వలియులు అందరినీ కూడా ఆయన అనుకుంటారు. ప్రపంచం మన ఇస్లాం మతం వ్యాప్తి పుట్టింది. మక్కా నుంచి మదినా నుంచి మన అరబ్ దేశాలను వ్యాపించింది. ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అంత సహాబాలు వచ్చి ఇక్కడ ఎంతో ముస్లింలకి సల్మాన్ ఏంటి, నమాజ్ ఇవన్నీ సల్మాన్ యొక్క ప్రాముఖ్యత ఏమి, మనం దేవుడు ఎలా పూజాలి, మనం నమాజులు ఎలా చెప్పాలి, రంజాన్ రోజాలు ఎలా ఉండాలి అనే సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. ఆ యొక్క
సిద్ధాంతము ఎవరు చెప్తారు? అల్లా ఎవరు చెప్తారు? మహమ్మద్ రసూలుల్లాహ్ గారు చెప్తారు. మహమ్మద్ రసూలుల్లాహ్ గారు ఎవరు చెప్తారు? మన మన యొక్క సహాబాలు చెప్తారు. సహాబాలు ఎవరు చెప్తారు? మన యొక్క ప్రాంతానికి వచ్చి మన యొక్క ప్రజలని ఇస్లాం యొక్క సిద్ధాంతం ఏంటి, ఇస్లాం అంటే ఏమిటి, ముస్లింస్ అంటే ఎవరు, ఈమాన్ అంటే ఏమిటి, దాని గురించి వ్యాప్తి గురించి అన్నింటి మన షహర్ నుంచి అంటే నగరాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి పల్లెలకు, పల్లెల నుంచి గ్రామాలకు, గ్రామాల నుంచి గల్లీలకు, గల్లీ నుంచి మన ఇంటి వరకు ఇస్లాం వ్యాప్తి అయింది. ఆ వ్యాప్తి ఎలా అయింది? ఆ వ్యాప్తి వెనుక మహమ్మద్ రసూలుల్లాహ్ గారి, సహాబా గారి, తాబేన్ గారి, తాబేన్ గారి, వలియాల గారి ఎంతో కృషి, పట్టుదల, త్యాగము, మరణం అన్ని కూడా వాళ్ళు అనుభవించి ఎన్నో బాధలకు ఓటి. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. విశ్వకర్మను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని అన్నారు. విశ్వకర్మ నాడు సృష్టించిన వృత్తుల వల్ల నేడు అనేక కులాల వారు ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన 63 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని నేడు నిమజ్జనం చేశారు. ఇటు వద్ద తుంగభద్ర నది తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వద్దే ఫైర్ ఇంజిన్లతో నిమజ్జనం చేస్తామని నిర్వాహకుడు కళ్యాణ్ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా కర్నూలులో రాష్ట్రంలోనే పెద్ద మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కష్టకాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే పిల్లి దంపతులు ఉన్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకలలోని నియోజక కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి నివాసంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పిల్లి దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మంత్రి సుభాష్ను శాల్వాతో సత్కరించారు. అనంతరం సుమారు 2 గంటల పాటు గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో గొడవలు ఉన్నట్టే నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అవి తమ దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేసే దిశగా పిల్లి దంపతులను కలవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం జనసేన ఐక్యతను విడదీసే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందరూ
ఒకే పడవలో కలిసి ప్రయాణం చేసే విధంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, కూటమి ఐక్యతను దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రత్యర్థులు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారని, తమకు కానీ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీకి కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని అన్నారు. తమ ఆహ్వానం మేరకు మంత్రి సుభాష్ తమ నివాసానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఐక్యతతో పరిపాలన చేస్తున్నారో, అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కలిసి పనిచేసే విధంగా వారు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారని, దానిని తాము తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మా పెద్ద ఆయన సత్యబాబు గారిని, అనంతలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. ఆయన సాదరంగా స్వాగతించారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ నిరంతరం తెలుగుదేశం పార్టీ వెంటే ఆయన ఉంటూ వచ్చారు. మరి అలాగే కుటుంబంలో అయినా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండటం మనందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఆ సమస్యల్ని వెంటనే సాల్వ్ చేసే దిశగా అడుగులు వేద్దామని ఈరోజు సత్యబాబు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో లేరు, ఆయన తిరుపతిలో ఉండటం వల్ల ఆయన్ని కలవటం జరగలేదు. ఆయన వచ్చిన వెంటనే కూడా కలవటం జరుగుతుంది. ఈరోజు సత్యబాబు గారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి, అలాగే ఏదైతే మన నానాజీ గారితో కూడా మాట్లాడి పైకి ఇక్కడ జరిగే విషయాన్ని వివరించి, అతి త్వరలోనే అవి పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య, మధ్యలో ఉన్న వ్యక్తులు లేకపోతే కొంతమంది ఈ విడదీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మేమందరం షార్ట్ అవుట్ చేసుకుని ఒకే పడవ మీద ప్రయాణించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే మేము పార్టీ అధ్యక్షుని కూడా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు సుభాష్ గారిని లోకల్లోకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం, ఆయన రావటం, అందరు కార్యకర్తలను పిలిచి పరిచయం చేయడం కూడా జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా క్రియాశీల సభ్యుడిగా జాయిన్ అయ్యి రాష్ట్ర కార్యదర్శిగా కానీ, ఎమ్మెల్యేగా 2 సార్లు కానీ, జడ్పీటీసీ కానీ మరి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. మరి మిత్రులు చెప్పినట్టుగా, సుభాష్ గారు చెప్పినట్టుగా కొంతమంది ప్రత్యర్థులు ఈ 2 కలయికలను దూరం పెట్టాలని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది వస్తుంది. కానీ నానాజీ గారికి కానీ, మాకు కానీ, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కూడా లేదు. మరి సుభాష్ గారి ఆధ్వర్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సయోధ్యగా ఉండి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారో, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా ఆ విధమైన కలిసి పనిచేసే విధంగా, కొనసాగించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా మేమందరం తూచా తప్పకుండా పాల్గొని రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏ విధమైన మద్దతు. నల్గొండ జిల్లా దేవరకొండ గణేష్ శోభయాత్రలో ఘర్షణ. గాంధీ విగ్రహం వద్ద శంకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంతోష్ అనే యువకుడు తీవ్ర గాయాలు. దేవరకొండ ఏరియా హాస్పిటల్కి తరలింపు. మద్యం గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయం. నంద్యాల గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులైన వారికి 1000 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల చొప్పున బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేయాలని విజయవాడకు లారీలో బియ్యం ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేతలు తెలిపారు. ఈ సందర్భంగా గురు రాజా విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ
రేపు నంద్యాల జిల్లా మంత్రులైన ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో విజయవాడలోని వరద బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. వరదలు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలుసు. విజయవాడ పట్టణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. వాళ్లకు చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఉడతా భక్తిగా మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల తరపున ఒక 1000 కుటుంబాలకు కుటుంబానికి 20 కేజీల బియ్యం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ చిరు సహాయాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. అట్లాగే రేపు మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఎన్ఎండి ఫరూక్ గారు, జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో ఈ వరద బాధిత సహాయార్థము ఈ ఇన్స్టిట్యూషన్స్ తరపున 2,00,000 చెక్కును కూడా అందజేయబోతా ఉన్నాము. సో మనం చేస్తున్నటువంటిది చిరు సహాయము. అక్కడ జరిగినటువంటి నష్టానికి మనం చేసేది ఏమాత్రము వంతు కుదరకపోవచ్చు. కాకపోతే చిన్న సహాయంగా మేము ఈ సహాయాన్ని అందజేస్తా ఉన్నాము. దీనికి మీరందరి సహకారాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. విజయవాడలో రీసెంట్గా వరదలు వచ్చి మరి ఎంతో నష్టం వాటిల్లింది. విజయవాడ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ మరియు గురురాజా కాన్సెప్ట్ స్కూల్ తరఫున కుటుంబానికి ఒక 20 కేజీల బియ్యం పంపిణీ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మా మంత్రులు, మా జిల్లా మంత్రులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 చెక్ రూపంలో విరాళం కూడా అందించాలని చెప్పి మా విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి దశగిరెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ సహాయం అనేది ఒక చిరు సహాయం అయినప్పటికీ అందరూ ముందుకు వచ్చి విజయవాడకు అండగా నిలిచడం జరిగింది. సామాజిక బాధ్యత అనేది మా మీద కూడా ఉంది కాబట్టి విద్యా సంస్థలు రన్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా మా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి విరాళాలు అందించిన స్టూడెంట్స్ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గురురాజా స్కూల్ స్టూడెంట్స్ ఎంతోమంది చిన్నపిల్లలైనటువంటి విరాళాలు సేకరించారు. అదేవిధంగా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అయినటువంటి మా విద్యార్థులు కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడం జరిగింది. వృధాభర్తిగా మేము కూడా ఇన్స్టిట్యూట్ నుంచి, స్కూల్ నుంచి కాంట్రిబ్యూట్ చేసి ఈ సహాయాన్ని మేము చేయగలుగుతున్నాం. విజయవాడ ఫ్లడ్స్ లో చాలా మంది నష్టపోయారు. సో మా వంతుగా మా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్, గురురాజా స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అంతా కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మంచి విరాళం అందించారు. సో మేము మా చైర్మన్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు ఒక 1000 మందికి రైస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. అందుకోసం మా టీం ఒక 25 మంది ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నాము. రేపు మన మంత్రివర్యులు ఫరూక్ గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో మేము వారి ఆధ్వర్యంలో ఈ రైస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున 2,50,000 మేము ఇవ్వడం జరుగుతుంది విరాళంగా. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇంతమంది వచ్చి మా ప్రోగ్రామ్ ని కవర్ చేస్తున్నందుకు అందరికి కూడా థ్యాంక్ యూ. నందికొట్కూరు పట్టణంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆధ్వర్యంలో నిర్వహించారు. నందికొట్కూరు కొత్త బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంలో పాల్గొని స్వచ్ఛ హీ సేవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలోని పటేల్ సెంటర్లో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీతా జయసూర్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించామని, గ్రామాలలో, పట్టణాలలో మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారి నుండి కాపాడుకోవచ్చునని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గీతా జయసూర్య మున్సిపాలిటీ నందు మొక్కలు నాటారు. భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. స్వచ్ఛ ఆంధ్ర అంటే స్వచ్ఛ భారత్ అండి. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర.
మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే మరి ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులు ప్రత్యేక అధికారులకు, మున్సిపాలిటీ వాళ్ళకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన గ్రామానికి ఏం చేసుకోవాలి, మన పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉంటేనే మనకున్నటువంటి కలుషితమైనటువంటి నీరు కానివ్వండి, ఏదైనా రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈ స్వచ్ఛతకి సేవా కార్యక్రమం చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్తో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఎస్సీల సప్లై నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, సర్పంచుల నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అలాంటి తరుణంలో 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఈరోజు ఏదైతే చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షించి దాదాపు 175 సీట్లకు 164 సీట్లు మా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తున్నారు. అంతేకాకుండా 15th ఫైనాన్స్ ద్వారా గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మండలాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్ఆర్ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.